వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి జూన్ నెల 2వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థానమందు లోహమూర్తిగా తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ మకర రాశి వారి యొక్క స్థితిగతులు మనం చెప్పాం. ఈ సంవత్సరంలో టాప్ మోస్ట్ రాశి మకర రాశే. మరి ఇప్పుడు అదే స్థితిలోకి వారు చేరబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు గురుబలం లేదు, ఇప్పుడు గురుబలం పెరుగుతోంది. రాహు బలంగా ఉన్నారు, శని బలంగా ఉన్నారు. అంటే దీర్ఘ సంచార గ్రహాలలో అన్ని గ్రహాలు కూడా మకర రాశికి అనుకూలంగా ఉన్నాయి. ఇలా ఇంకొక రాశి లేదు. కాబట్టి మీరే నెంబర్ 1. సప్తమంలో ఉండేటువంటి గురుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నారు. అంటే మాటలో గాంభీర్యం పెరుగుతుంది. ఎప్పుడు గాంభీర్యం పెరుగుతుంది? మీ మీద మీకు నమ్మకం వచ్చినప్పుడు, ఎస్ నేను చెప్పేది కరెక్ట్, నేను చేసేది కరెక్టే అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు. అలాగే గట్టిగా మాట్లాడగలుగుతారు, మీ భావాల్ని చక్కగా చెప్పగలుగుతారు. 10 మందిలోనూ కూడా చాలా గొప్పగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతోటి పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు ఉంటాయి. రాజదర్శనం, ఆరోగ్యం అంటే సమాజంలో రాజు అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి, రాజు అంటే పేరు అనుకున్నారు కాదు, అంటే ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో, లేకపోతే ప్రైమ్ మినిస్టరో, లేకపోతే మంత్రో, లేకపోతే సెంట్రల్ మినిస్టర్, ఇలా మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు రాజులు అనమాట. వారితోటి పరిచయాలు, లేదా సమాజంలో ఉన్నత స్థాయి వర్గంతో పరిచయాలు, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు అత్యంత శరవేగంగా పూర్తి అవుతూ ఉండడం, గవర్నమెంట్ నుండి మీకు రావాల్సినటువంటివన్నీ సకాలంలో వస్తూ ఉండడం, అలాగే క్రియాశీలకమైనటువంటి పాత్ర మీ కుటుంబంలో పోషిస్తూ ఉంటారు. గురుడు యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాదికారకుడు. ఈ గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి, బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు, ఇల్లు కొనుక్కోగలుగుతారు, ఇల్లు కట్టుకోగలుగుతారు, అలాగే దైవ దర్శనాలు చేయగలుగుతారు, మరీ ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు, గతంలో తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోగలుగుతారు.
అలాగే ఏదైనా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలుంటే అధిగమించగలుగుతారు. సత్సంతానము, సౌభాగ్యము చేకూరుతూ ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. మానసికంగా ఉత్తేజంగా ఉండగలుగుతూ ఉంటారు. డబ్బుని గొప్పగా ఆకర్షించగలుగుతారు. 2-3 రకాలుగా ధనార్జన చేయగలుగుతూ ఉంటారు. అంటే ఇప్పటివరకు ఉద్యోగంలో ఉండేటువంటి వారు ఇంకోటి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేసి ఆ వ్యాపారాన్ని సక్సెస్ చేసుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. డైవర్స్ లాంటివి ఏవి అవ్వకుండా చక్కగా మరలా మీ వైవాహిక జీవితం మీకు వస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అప్పుల బాధలు పోతాయి. శత్రువులందరూ కూడా తగ్గిపోతూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో వారందరూ మరలా మీ కిందకు వస్తూ ఉంటారు. మీ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఇలా తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యలు తగ్గిపోతాయి. వారు మీకు ఇవ్వవలసినటువంటి పిత్రార్జితాన్ని సకాలంలో మీకు ఇవ్వగలుగుతారు. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. రకరకాలైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. దేశాంతరాలు వెళ్ళగలుగుతారు. చదువు రీత్యా, ఉద్యోగం రీత్యా చక్కగా బయటికి వెళ్ళగలుగుతారు. దేశం దాటి ప్రమోషన్లు వస్తాయి. ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు వస్తాయి. టీఏడిఏలు వస్తాయి. అలాగే ఇంక్రిమెంట్లు వస్తూ ఉంటాయి. బోనస్లు వస్తూ ఉంటాయి. అలా ఈ సంవత్సరంలో గురుడు మార్పు ద్వారా మిగతా గ్రహాల తాలూకు అనుకూలతల ద్వారా ఎంత చెప్పుకుంటే అంత శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మకర రాశి వారు అనుభవిస్తారు. ఇది వారికి స్వర్ణయుగం. ఈరోజు మనం జూన్ 2వ తారీఖు 2026వ సంవత్సరం నుండి దేవగురువైనటువంటి బృహస్పతి తన ఉచ్చ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఇదొకటే ముఖ్యమైనది కాదు, దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి గురువు ఉచ్చస్థానంలో ప్రవేశించి సంచరిస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి అధిక భాగం, ఎక్కువ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తాడు. కొద్ది రాశుల వాళ్ళకి మాత్రం ఇబ్బందులు పెడతాడు. ఏ రకమైన ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవటంలో భాగంగా ఇప్పుడు మకర రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది తెలుసుకోబోయే ముందు ఇంకో 2 విషయాలు కూడా తెలుసుకోవాలి. అదేంటంటే గత కొన్ని నెలలుగా కాలసర్పదోషం అనేటువంటిది గోచార రీత్యా జరుగుతూ ఉంది. దీనికి తోడు మకర రాశి అధిపతి అయినటువంటి శని మకర రాశి నుంచి 3వ స్థానంలో ఉన్నాడు. అలాగే గురుడు ఈ మకర రాశి నుంచి 7వ రాశిలో ఉంటూ మకర రాశి మీద ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి తోడుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏది చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి, ఆర్థికంగా ముందంజ వేయగలుగుతాం, జీవితంలో ఎదురులేని ఆర్థిక శక్తిగా ఎదగగలుగుతాం, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక పోతే మకర రాశికి 3వ స్థానంలో శని సంచారం వల్ల ఏ పని చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. జీవితంలో వేటికి లోటు లేకుండా చాలా సంతోషంగా జీవితం అనేటువంటిది గడిచిపోయే పరిస్థితులు వచ్చాయి. మీకు మీరుగా లోటు కల్పించుకుంటే తప్ప అన్ని రకాలుగా శనీశ్వరుడు మీకు శుభ ఫలితాలనే ఇస్తాడు. త్రిషడాయగత పాపహాని 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు సంచరిస్తూ అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. వాటిల్లో కూడా శనీశ్వరుడు 3వ స్థానంలో, 6వ స్థానంలో, 11వ స్థానంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కనుక ఆల్రెడీ మీకు శనీశ్వరుడు మీ రాశ్యాధిపతి అత్యంత శుభ ఫలితాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఎప్పటి నుంచో అక్కడ శని సంచారం జరుగుతోంది. మరి మనకు వచ్చే సందేహం ఏంటంటే మరి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత శుభ ఫలితాలు ఎందుకు రావట్లేదు అనేటువంటిది అందరికీ సందేహం వస్తుంది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ సందేహంతో ఎంతో కాలంగా బాధపడుతున్నారు. దానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అదేమిటంటే గురుబలం లేదు, అది జూన్ 2 నుంచి మొదలవుతోంది. ఇది ముఖ్యమైనది, మొట్టమొదటిది. రెండవది మకర రాశి నుంచి 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతువు సంచరిస్తూ వీళ్ళు చేసేటువంటి పనులకు ఆటంకాలు కల్పించటం, మానసికంగా ఆందోళన కలిగించటం, అనారోగ్యాలు కలిగించటం, ప్రతి పనిలోనూ విఘ్నాలు కలిగించటం, అలాగే ఏ పని చేయాలన్నా 10 అడుగులు ముందుకి 100 అడుగులు వెనక్కి నడిచేటట్లు చేయటం, ఇటువంటి అనేక ఇబ్బందులు మకర రాశి వాళ్ళకి చాలా కాలంగా జరుగుతున్నాయి. దీనికి తోడు గురుబలం లేకపోవటం వల్ల వీళ్ళ ప్రయత్నాలన్నీ భంగమవుతూ వచ్చినాయి. ఆ ఇబ్బందుల నుంచి గురువు మిమ్మల్ని సంపూర్ణంగా బయటవైపోతున్నాడు. వీటితో పాటుగా ఇంకొన్ని ఫలితాలు జరగబోతున్నాయి. వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం.
మంచి సంస్కారవంతమైన ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎవరైతే అవివాహితులు గట్టిగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈ జూన్ 2 తర్వాత సంవత్సరం లోపల ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. ఇకపోతే రెండవ అంశం ఏంటంటే దేహ కాంతి వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మకర రాశి వాళ్ళు మరొక ముఖ్యమైన విషయం, అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం నూతన స్వర్ణ వజ్ర ఆభరణ వస్త్ర అలంకార ప్రాప్తి కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే బంగారం రేటు ఎంత ఉన్నప్పటికీ కూడా మీ ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు తప్పనిసరిగా నూతన బంగారు వజ్ర ఆభరణాలని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇది నిర్వివాదమైనటువంటి అంశము. ఇక దీంతో పాటుగా ఈ గురుడు శనిచ్చేటువంటి శుభ ఫలితాలని మరింత యాక్టివేట్ చేయటం కూడా జరుగుతుంది. దీనివల్ల మకర రాశి వాళ్ళకి ఒక జీవితంలో ఒక మంచి బ్రేక్ రాబోతోంది. ముఖ్యంగా నేను అతి ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మకర రాశి వాళ్ళకి చెప్పబోతున్నాను. అదేమిటంటే ఎవరైతే 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు ఉంటారో దుష్టగ్రహ దశాంతర దశలు జరుగుతూ 40 సంవత్సరాల లోపల ఉండి, అలాగే నీచగ్రహ పాపగ్రహ దశాంతర దశలు ఉంటూ జాతకం సరిగ్గా లేనటువంటి మకర రాశి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి కాలం, అందిపుచ్చుకునేటువంటి కాలం, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి కాలం గురువు మీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి శుభదృష్టి మీ రాశి మీద పడుతోంది కనుక తప్పనిసరిగా మకర రాశి వాళ్ళు ఈ 12 రాశుల్లో మంచి విజయాలు నమోదు చేసుకుంటారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, దేహకాంతి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు, మీకు అండగా నిలబడతారు. దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మీకు వాళ్ళకి చేతనైనటువంటి సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకమైనటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా కుటుంబంలో తండ్రి గారితో భేదాభిప్రాయాలు, మీరు చేసే ప్రతి పనికి జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత, అలాగే పిల్లల రీత్యా అంటే సంతాన రీత్యా కూడా మిమ్మల్ని తక్కువగా చూడటం, మిమ్మల్ని చులకనగా మాట్లాడటం, ఇటువంటివి అనేకం జరగబోతున్నాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే మీరు చేయవలసింది ఏం లేదు, గురువు యొక్క బలాన్ని పెంపొందింప చేసుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాం గురుబలం పెంచుకోవడానికి ఏ రకమైన పరిహారాలు చేయాలి అనేటువంటి చెప్తున్నాం, అవి పాటించండి. వాటితో పాటు ఇప్పుడు కూడా మీకు కొన్ని పరిహారాలు ఇస్తాను, వాటిల్లో మీకు చేతనైనవి పాటించండి, మీకు నచ్చినవి మీరు చేయగలిగినవే పాటించండి. మొట్టమొదటిది ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు ధరించండి. రెండవది, ఒకవేళ అటువంటిది ధరించలేకపోతే మీరు పసుపు రంగు కర్చీఫ్ అయినా సరే జేబులో ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే రెండవ అంశం ఏంటంటే మీ ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు సువర్ణ ఆభరణాలు ధరించండి. విపరీతంగా వేసుకునేటట్లయితే చోరభయం పొంచి ఉంటుంది, కొంచెం ప్రమాదం కూడా జరిగేంత బంగారం రేట్లు ఉన్నాయి కనుక విపరీతంగా వేసుకోవద్దు. మీకు తగినట్లుగా పరిస్థితికి తగినట్లుగా ధరించండి. స్వర్ణాభరణాలు ధరిస్తే గురువు అనుగ్రహం లభిస్తుంది. కారణం ఏంటంటే బంగారం అనేటువంటి లోహానికి కారకుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి. ఈ పరాభవన సంవత్సరంలో మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించాలి అని అంటే ఆయన రాజు కూడా కనుక సువర్ణాభరణాలని ఆయన ప్రీతి కొరకు ధరించండి. అలాగే గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సోమవారం నాడు ఈ గురువు యొక్క అధిదేవత అంటే గురుగ్రహాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి ఒక్క శివుడికే ఉంటుంది కనుక శివాలయాన్ని సందర్శించండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కొంచెం పాడుబడిన శివాలయం ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానికి మీరు ఆర్థికంగా సాయం చేసినా పర్వాలేదు, లేదా శారీరకంగా శ్రమ చేసినా పర్వాలేదు, ఎట్లయినా సరే శివానుగ్రహాన్ని సంపాదించుకుంటే గురుడు అనుగ్రహం సంపాదించినట్లే. తొలి గురువు దక్షిణామూర్తి అంటే శివుడు కనుక గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలనుకుంటే శివుడి అనుగ్రహాన్ని మొట్టమొదట సంపాదించుకోవాలి. కనుక ఈ ప్రయత్నాలు దత్త చరిత్ర పారాయణ చేయండి. ప్రతి గురువారం నాడు దత్త మందిరాన్ని దర్శించండి, సద్గురువుని ఆశ్రయించండి. వీటిల్లో మీరు ఏది చేయగలిగినా, ఎన్ని చేయగలిగినా, మీ జాతకంలో ఎన్ని రకాల ఇబ్బందులున్నా
ఆల్మోస్ట్ వాటన్నిటి నుంచి బయటపడి తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి తీరతారని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే మకర రాశి వాళ్ళు మరి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అదేమిటంటే, మీకు ఎంత ప్రయత్నం చేసినా కూడా కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి కానీ తండ్రి నుంచి కానీ సహాయ సహకారాలు లభించనప్పుడు, అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన పని చెయ్యాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులకి ఇంట్లో అంటే ముఖ్యంగా పిల్లల విషయం, కుటుంబ సభ్యుల్లో శుభకార్యాలు చేయాలనుకున్నప్పుడు, పిల్లలకి ఉదాహరణ చెప్పాలంటే పిల్లలకి వివాహం చేయాలనుకున్నప్పుడు, అలాగే పిల్లలకి ఉద్యోగరీత్యా వాళ్ళని సెటిల్ చేయాలనుకున్నప్పుడు ముందు మీరు ఒక పని చేసి తర్వాత ఇది చేయాలి. ఏంటంటే ఇందా నేను చెప్పిన పరిహారాల్లో ఒకటి చేసిన తర్వాతనే మీరు ఆ పనిలోకి వెళ్ళండి. అప్పుడు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. దీంతో పాటుగా ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం జరిపించుకుంటే ఆ తర్వాత పని ప్రారంభిస్తే మీకు ఆ పనిలో విజయం తథ్యం. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా మకర రాశి వాళ్ళు పాటించండి. 2026 సంవత్సరం జూన్ మాస ఫలితాల్లో భాగంగా మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ రాశ్యాధిపతి శనేశ్వరుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఈ రాశికి 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. అష్టమంలో కేతు ఉన్నాడు. గురుగ్రహం ముఖ్యంగా 2వ తారీఖు 7వ ఇంట్లోకి ఉచ్చస్థితిలోకి వస్తూ ఉంది. అదేవిధంగా పంచమాధిపతి అయిన శుక్రుడు 8వ తారీఖు సప్తమంలోకి వస్తున్నాడు. అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు 22వ తారీఖు సప్తమంలోకి వస్తున్నాడు. రవిగ్రహము అంటే అష్టమాధిపతి వీళ్ళకు 15వ తారీఖు తర్వాత 6వ ఇంట్లోకి వస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళకు చతుర్థాధిపతి అయినటువంటి బాధకాధిపతి అయినటువంటి కుజుడు 20వ తారీఖు తర్వాత 5వ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే పంచమ స్థానంలోకి బాధకాధిపతి వస్తున్నాడు. మానసికంగా ఏదో ఒకటి బాధపడాల్సి వస్తుంది. నిద్ర అప్పుడు మానసికంగా బాధపడి నిద్ర ఉండదు. కుజుడు వీళ్ళకు బాధకాధిపతి కాబట్టి ఎరుపు రంగు కలిసి రాదు. 3వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుని గురువు చూస్తాడు కాబట్టి 3వ ఇంట్లో శని వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కానీ ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది చేస్తున్న ప్రయత్నాల్లో. అదేవిధంగా సప్తమ స్థానంలోకి బుధుడు శుక్రుడు రావడం చాలా అదృష్టకరము. గోచారరీత్యా గురువు మంచి ఫలితాన్ని 7వ స్థానంలో ఇస్తాడు కాబట్టి ఈ గురువు కూడా ఈ రాశికి మంచివాడు కాదు, కానీ గోచారరీత్యా మంచి ఫలితాన్ని 7వ స్థానం ఇవ్వాలి కాబట్టి ఏదో ఒక బాధ కలిగి వీళ్ళకి ప్రయోజనం జరుగుతూ ఉంటుంది. అది వాస్తవం. బాధకాధిపతి కూడా పంచమంలోకి వచ్చాడు కాబట్టి, పంచమాధిపతి సప్తమంలోకి వచ్చాడు కాబట్టి బెనిఫిట్ అయితే కంపల్సరీ జరుగుతుంది. కానీ ఏదో ఒక రిస్క్, ఏదో ఒక బాధ, ఏదో ఒక మానసికమైనటువంటి అన్కంఫర్ట్ అయితే ఉంటూ వస్తుంది. అయినా రిజల్ట్ ఉంటుంది. 6వ ఇంట్లో అష్టమాధిపతి ఉన్నాడు. అష్టమాధిపతి 6వ ఇంట్లో ఉండడము, అష్టమానికి లాభంలో ఉండడము ఆరోగ్యపరంగా మంచిదే. మామూలుగా గోచరంలో రవి 6వ ఇంట్లోకి రావడం మంచిదే. కానీ ఈ రాశికి మంచివాడు కాదు కాబట్టి గోచారీత్యా ఫలితాన్ని ఇవ్వాల్సిందే. కొంచెం ఇబ్బంది పడినా రిజల్ట్ ఇస్తాడు, తప్పదు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది మనకు ప్రత్యర్థులు కూడా మనకు అనుకూలంగా చేయకి తప్పదు చేస్తూ ఉంటారు. అలా ఉంటుంది. ఇంకా మకర రాశి వాళ్ళకు ఏలినాటి శని ఈ మధ్యకాలంలో వదిలి ఇంకా రిజల్ట్ స్టార్ట్ కాలేదు పాపం వాళ్ళకు. శనేశ్వరుడు 3వ ఇంట్లో ఉన్నాడు, బెనిఫిట్స్ జరగాలి కాబట్టి గురువు యొక్క చూపు పడడం వల్ల శని యొక్క బెనిఫిట్ పెరుగుతుంది. చేసే ప్రయత్నాలు వేగం పెరిగిపోతుంది. వీళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకునేటువంటి స్థాయికి ఇప్పుడు రావాలి. సొంత వృత్తుల్లోకి ఎంటర్ అయితేనే వీళ్ళు ఫుల్ సెటిల్ అవుతారు. ఇంకొకరి కింద పనిచేసినంత కాలము ఆ పనిచేసేటువంటి ఆ సంస్థలు, కంపెనీలు వీళ్ళని బాగా ఫుల్గా అన్ని పనులు చేయించుకుని వాడుకొని వదిలేస్తారు. జీతం పెంచే టయానికి మాకు ఇప్పుడు అవసరం లేదని చెప్పేస్తారు. అప్పటి వరకు వాళ్ళు వీళ్ళ శక్తిని మొత్తం పిండుకొని తినేస్తారు. మకర రాశి వాళ్ళు ఇలా బలవుతూ ఉంటారు. మామూలుగా ఏ కంపెనీలు చేరినా ఆ సంస్థను డెవలప్ చేస్తూ ఉంటారు. మకర రాశి వాళ్ళనే కానీ ఇంటర్వ్యూ చేసి కానీ ఒక సంస్థలో పెట్టుకుంటే ఆ సంస్థ ఒక సంవత్సరం కంతా 20-25 ఏళ్ళ డెవలప్మెంట్ ఒక 1 ఇయర్లో లాగేస్తారు వీళ్ళు. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు పనిచేస్తారు. 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు పనిచేస్తారు. వీళ్ళు చేయమని ఎవరు చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళే చేసేస్తారు. మన కంపెనీ బాగుండాలి, బాగుంటే మనం బాగుంటామనే విశ్వాసంతో. కానీ వీళ్ళకి గుర్తింపు రాదు, ఆదాయం రాదు. కర్షక, కార్మిక, శ్రామిక వర్గాలు మొత్తం ఈ మకర రాశిలో ఉంటారు. అందుకే వీళ్ళు సొంతంగా చేసుకుంటే ఎవరికో వీళ్ళు కష్టాన్ని దోచిపెట్టాల్సిన అవసరం లేదు. సొంతంగా వృత్తిలో పెట్టుకుంటే అదే విధంగా వీళ్ళు సొంత వ్యాపారం ఇంకా బాగా కష్టపడుకుంటారు కదా, మొత్తం బెనిఫిట్ వీళ్ళకే కదా వస్తుంది. కాబట్టి విసిగిపోయేసి ఏ వ్యాపారము, ఏ కంపెనీలో మనం ఎవడి కింద పని చేయకూడదు అని సొంతంగా వృత్తులు ఎంచుకునే వాళ్ళంతా మకర రాశి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి విసుగు వచ్చే వరకు వాళ్ళ టైం బాగాలంటే, విసుగు వచ్చింది వాళ్ళ టైం బాగున్నట్టు. ఎందుకంటే సొంతంగా దూకుతారు కదా రంగంలోకి, అద్భుతంగా చేస్తారు, నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే
కష్టం యొక్క విలువ, డబ్బుల యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఉమ్. మోసం చేయకుండా వ్యాపారం చేస్తారు, బాగా డెవలప్ చేస్తారు. ఓకే, వీళ్ళు ఏ బిజినెస్ పెట్టినా వీళ్ళకి బాగుంటుందా గురుగారు? ఏ బిజినెస్ పెట్టినంటే ఉద్యోగం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే వీళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు. ఉమ్. ఇంకా బిజినెస్ తీసుకుంటే ఇంక వీళ్ళు మకర రాశి కాబట్టి కొంచెం రిస్క్తో కూడుకున్నదే వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఉమ్. సవాళ్ళు, ఛాలెంజ్లు అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఉమ్. వాటిని సులభంగా ఛేదిస్తారు. ఉమ్. ఇప్పుడు అన్ని రకాల పనులు అందరూ చేసేస్తే కుదరదు కదా. ఉమ్. ఉమ్. వీళ్ళైతే హార్డ్ వర్క్ ఉన్నటువంటి వాటిని ఇష్టపడతారు, అవే చేయగలుగుతారు. ఓకే. మానసిక శ్రమ, శారీరక శ్రమ రెండూ పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళు. ఉమ్. ఉమ్. ఇప్పుడు కష్టంతో కూడుకున్నటువంటి పనులన్నీ వీళ్ళే చేస్తుంటారు, శ్రమతో కూడుకున్నవి. ఉమ్. ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు గ్రానైట్ ఉంటుంది, అంతా కట్ చేసే మిషనరీతో పెద్ద పెద్ద రాళ్ళు క్రేన్లతో ఎత్తాలి కదా. ఉమ్. ఉమ్. ఆ లాజిక్స్ అంతా వీళ్ళు బాగా అర్థమవుతాయి. ఓకే. అంటే ఇంకా అటువంతా కూడా ఎక్కువ శ్రమ కదా. ఉమ్. వాళ్ళకేమి లక్షలు జీతం వేరు కదా, ఉమ్. శ్రమ అవును. ఏమో ఎక్కువ. అవును. కానీ వాళ్ళు లేకపోతే అదేం చేయలేరు. అంటే కఠినమైనటువంటివి, కష్టతరమైనటువంటివి, శరీర శక్తికి మించినటువంటి సామర్థ్యం చూపించాలి. ఉమ్. అటువంటి వీళ్ళు ఇష్టపడతారు. అది వీళ్ళ యొక్క జన్మ హక్కు లాంటిది. ఉమ్. ఉమ్. వీళ్ళు సొంతంగా చేస్తే కూడా ఏదైనా చేసుకుంటే అదేవిధంగా ఎఫర్ట్, ఫిజికల్ ఎఫర్ట్, మెంటల్ ఎఫర్ట్ రెండూ పెట్టి రిజల్ట్ తీసుకుంటారు. దానివల్ల ఎవరికి ఎదునో పని చేసేదానికన్నా ఉమ్. అంత కష్టాన్ని వీళ్ళు సొంతంగా కానీ చూసుకోగలిగితే ఉమ్. ఇంకా వీళ్ళు జీవితం సూపర్. 100 రెట్లు డెవలప్ అయిపోతుంది. లాజిక్ మనం చెప్పిస్తున్నాం ఉమ్. ఉమ్. కాబట్టి గ్రహాలన్నీ మనకు వీళ్ళకు అనుకూలంగానే వచ్చాయి. కొన్ని గ్రహాలకు ఇష్టం లేకపోయినా వీళ్ళకి రిజల్ట్ ఇచ్చే పరిస్థితిలో కూర్చున్నాయి. దానివల్ల వీళ్ళకి ఆరోగ్యంగా బాగుంటుంది అన్నారు గురుగారు. బాగానే ఉంటుంది. మంచి మకర రాశి వాళ్ళు ఇప్పుడు కష్టజీవులు కాబట్టి వాళ్ళు ఫిజికల్గా తెలియకుండా ఆటోమేటిక్గా ఉంటారు. వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి పనిచేసేవాళ్ళు. ఉమ్. పనే దైవము, ఉమ్. ఉమ్. కృషితో నాసి దుర్భిక్షం అనేటువంటి రాశి మకర రాశి. ఉమ్. ఓటర్స్ అంతా కూడా వీళ్ళే. ఎవరైనా గెలిపించాలన్నా, ఎవరైనా ఓడించాలన్నా కూడా మకర రాశే. ఓటర్లు అంతా మకర రాశిలో ఉంటారు. ఓకే. ఓకే. ప్రపంచంలో విప్లవాలు వీళ్ళే. ఉమ్. తిరుగుబాట్లు చేస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకులు చేస్తారు. ఉమ్. చెగువేరా లాంటి వీరులు ఉంటారు కదా. ఉమ్. ఉమ్. విప్లవం అని అంటే ఇటువంటి మకర రాశులని పుడతారు. గురుగారు, ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహ యోగం, సంతాన యోగం ఉందా? సంతానకారకుడు గురువు రాశిని చూస్తాడు. ఉమ్. వివాహకారకుడైనటువంటి శుక్రుడు రాశిని చూస్తాడు. ఉమ్. ఆడవాళ్ళకు కన్నా మగవాళ్ళకు బాగుంది వివాహ యోగ్యత. ఎందుకంటే ఆడవాళ్ళకు వచ్చేకాడికి కుజుడు భర్తకారకుడు 5వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి ఉమ్. కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడే బాధకాధిపతి కాబట్టి. ఓకే. మగవాళ్ళకైతే శుక్రుడు భార్యకారకుడు కాబట్టి 7వ ఇంట్లోకి వచ్చి రాశిని చూస్తాడు కాబట్టి మగవాళ్ళకు బాగుంది. ఉమ్. ఉమ్. వీళ్ళు ఏ రాశి వారిని చేసుకుంటే మంచి మ్యాచ్ గురుగారు? వృషభ రాశి, తులారాశి, ఉమ్. తర్వాత కన్యారాశి. ఉమ్. అంతే, బాగుంటుంది. ఓకే. ఓకే. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి? వీళ్ళు ఎటువంటి దేవత ఆరాధన చేయాలంటే కాలభైరవ ఆరాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. ఉమ్. ఎందుకంటే రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి కూడా శనేశ్వరుడే. ఉమ్. వీళ్ళ డబ్బులు ఇచ్చేది కూడా శనేశ్వరుడే. శని అంటే బాధ, శ్రమ అని అర్థం, కర్మకారకుడు కాబట్టి ఇంతసేపు వీళ్ళ గురించి వీళ్ళు కష్టాలు ఎక్కువ పడతారు, ఉమ్. ఎక్కువ కష్టం పడి తక్కువ తీసుకుంటాడు. శనేశ్వరుడు కష్టపెట్టే డబ్బులు ఇస్తూ ఉంటాడు. ద్వితీయాధిపతి. శనేశ్వరుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే ఆయన యొక్క గురువు ఎవరు? కాలభైరవుడు. ఆ. కాలభైరవ ఆరాధన చేస్తే ఇంకొంచెం ఈజీగా డబ్బులు వస్తుంది. ఓకే. కాలభైరవ ఆలయానికి ఎక్కువ ఆలయాలు ఉండవు. ఉమ్. కాలభైరవ అష్టకం చదువుకోవడం, ఉమ్. వీధి కుక్కలకు ఫుడ్ పెడితే చాలు, ఆటోమేటిక్గా వీళ్ళకి ఓకే. ఓకే. కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. ఉమ్. ఉమ్. ఇది చేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే వాళ్ళకి వ్యతిరేకత అనేది తగ్గుతుంది. తగ్గుతుంది. ఖచ్చితంగా. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇంకా అంతమించి ఏం కావాలి? అవునవును, ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.